श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्यता फलसिद्धिरस्तु। यत्कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। ఇప్పుడు 2026 సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఏ రాశి ఎట్లా ఉన్నది మనకు వివరంగా తెలుసుకోవాలి. అట్లాగే మరి జనవరి నెల కుంభరాశి, ఈ కుంభరాశి సంగతి చెప్పే పనే లేదు. మరి వీళ్ళ బాధలు ఎవరు రక్షించేవాళ్ళు లేరు. వీళ్ళకి దేవుడు తప్పితే రెండో మార్గం లేదు. దేవుడిని నమ్ముకొని బతకాలు తప్పితే రెండో పరిస్థితి లేదు. దైవే బలే దుర్బలే అన్నారు. దైవ బలం లేకపోతే ఈ రాశి వాళ్ళు బతకడం చాలా కష్టం. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 11వ రాశి కుంభరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కుంభరాశికి శని ద్వితీయంలో ఉన్నాడు. ఇంకా 2 సంవత్సరాల 6 మాసాలు శని వల్ల చాలా ఇబ్బందులు కష్టాలు ఎక్కువగా ఉంటాయి. శుక్రుడు బాగున్నాడు. ఈ శుక్రుడు బాగుండటం వల్ల మీకు ఇల్లు ఇంటి వ్యవహారాలు బాగుంటాయి. గురువు బాగున్నాడు. ఉద్యోగం బాగుంటుంది. విదేశాల్లో కూడా బాగానే ఉంటుంది. ఉద్యోగ ప్రమోషన్లు ఉంటాయి. అన్నీ ఖర్చులే. ఖర్చులు తప్పితే ఏమీ చెప్పడానికి అవకాశం లేదు. మీరు ఎవరిని నమ్మద్దు. ఎవరిని నమ్మినా మోసపోతారు. 2026 సంవత్సరం మార్చి నెల కుంభరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కుంభరాశికి వచ్చేప్పటికల్లా శని శుక్రుడు గురువు బాగున్నాడు. శని వల్ల మీకు కావాల్సిన కోరికలు తీరుతాయి. శుక్రుడు వల్ల వివాహం, సంతానం, ఇల్లు కట్టుకోవటం, మీకు కావాల్సిన జీవితంలో కోరుకునేవి కొన్ని ఉంటాయి. ఇల్లు ఒకటి, బంగారం ఒకటి, భార్య, ఉత్తమురాలు, ఇల్లు బాగుండటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తీరుతాయి. గురువు వల్ల చదువు, విదేశీ యానం, మంచి జాబ్ వస్తుంది. కానీ వీటిల్లోకి వచ్చేప్పటికల్లా రాహువు, కుజుడు, కేతువు, బుధుడు 4 గ్రహాలు. రవి కూడా బాగాలేదు. పాపగ్రహాలు వచ్చేప్పటికల్లా 4 పాపగ్రహాలు బాగుండలేదు. దానివల్ల జరగాల్సింది జరగకుండా ఆపటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఎందుకంటే ఈ కుంభరాశికి ద్వితీయంలో ఉన్నాడు శని. 2 సంవత్సరాల 6 మాసాలు శని బాగా కష్టపెడతాడు. కాబట్టి ధనాధిపతి అయినా కూడా ధనాన్ని జాగ్రత్త చేసుకోండి. ఆ బాకీలు ఉంటే తీర్చుకోండి. మరి అవసరమైన ఆనందమైన ఖర్చులు, ఇన్నా నుంచి గడ్డి తిన్నాం, కష్టపడ్డాం, ఒక్క రోజున్నా ఏదో జలసా తిరుగుదాం అని ఆలోచన చేయబాకండి. ఈ శని ద్వితీయం నుంచి తృతీయానికి వచ్చేంతవరకు జాగ్రత్తగా ఉంటే మీ జీవితం మొత్తం బాగుపడుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 11వ రాశి ఈ కుంభరాశిలో శని ద్వితీయానికి వచ్చాడు. ధనాధిపతి, ధనాన్ని రక్షణ చేస్తాడు. ఎక్కడ మీరు పొరపాటు చేస్తే మాత్రం ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఇంతకుముందు అప్పులు చేసుకొని బాగా సుఖంగా గడిచింది. ఇప్పుడు సంపాదిస్తున్నారు. పూర్తిగా 2 చేతులతో సంపాదిస్తున్నారు. కానీ వచ్చిన డబ్బులు అప్పులు తీర్చడానికి చాలటం లేదు. ఎంత తీర్చినా అప్పుల వాళ్ళు వేధిస్తున్నారు. తేపాకాస్త ఇచ్చినా కూడా మొత్తం నాకు ఇప్పుడు కట్టు అనే పరిస్థితుల్లో ఇబ్బంది పెడతారు. మనస్సు బాగా కష్టపడుతుంది, బాధగా ఉంటుంది. ఈ 2 సంవత్సరాల పాటు ఈ శనిని చూసుకొని ఆలోచించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. దైవారాధన చాలా అవసరం. మీకు అన్ని విధాల దైవారాధన చేస్తేనే బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం మరి మే నెల 11వ రాశి ఈ కుంభరాశి. ఈ కుంభరాశికి ద్వితీయంలో శని ఉన్నాడు. ఏళ్ళనాటి శని చివరి భాగం. అప్పులు తీర్చుకుంటారు.
కష్టాలన్నీ ఇప్పుడే ఉన్నాయి. ఈ కష్టాల నుంచి బయటపడటం చాలా కష్టం. ఈ కష్టం నుంచి బయటపడాలి అనేటట్లయితే ప్రతిరోజు మారేడు దళాలతో ఈశ్వరుని పూజించండి, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి, శనిని పూజించండి. ఎక్కడా కూడా అనవసరమైన చోట నిలబడద్దు. ఎవరి విషయం మీరు పట్టించుకోవద్దు. మీ పని మీరు చూసుకోండి. తెల్లవారుజాము లేవండి, సూర్యుడి నమస్కారం చేయండి. సూర్య నమస్కారాలు కనుక చేస్తే మీకున్న బాధలన్నీ పోతాయి. రోజు దేవాలయాలకు వెళ్ళండి, దేవుణ్ణి ప్రదక్షిణ చేయండి, శనికి ప్రదక్షిణ చేయండి. అన్నీ అయిన తర్వాత కాళ్ళు కడుక్కోబాకండి, కొంచెంసేపు కూర్చొని ఇంటికి రండి. ఇట్లా ఉంటే మీ బాధల నుంచి అయితే బాధలు ఎక్కువ ఉంటాయి కానీ కాస్త తగ్గుతాయి, నష్టాలు తగ్గుతాయి. స్వస్తి. 2026 సంవత్సరం జూన్ నెల 11వ రాశి కుంభరాశి. కుంభరాశికి ద్వితీయంలో శనిచ్చాడు. అయితే అర్ధాష్టమ కుజుడు, అనారోగ్యాలు, ఆపరేషన్ జరగడానికి వీలుంది. పూర్తిగా ఏ గ్రహాలు కూడా బాగాలేవు. ఏ గ్రహాలు బాగుండకపోవటం వల్ల కాల సర్పదోషం వల్ల జూన్ నెలలో కుంభరాశికి విపరీతమైన నష్టాలు జరగడానికి అవకాశం ఉంది. ముందు జాగ్రత్త పడండి, జాతకం చూపించుకోండి. బియ్యపు రవ్వ పంచదార కలిపి మట్టి నేలలో పుట్టనేల దగ్గర వేయండి. శివాలయంలో 11 ప్రదక్షిణాలు, నవగ్రహాలు 9 ప్రదక్షిణాలు చేయండి. ఎప్పుడు కూడా ఆవుకి ఆహారం పెట్టండి. ఎప్పుడు పొరపాటు చేయబాకండి. కూరగాయలు తరిగి ఆ చెక్కులు మరి క్యారీ బ్యాగులో వేసి మూట కట్టి బయటపడేసి ఆవులవి తింటే కడుపులో పేగులు పట్టేసి ఆవులు చచ్చిపోతున్నాయి. ఇది మహాదోషం అవుతుంది. ఈ కుంభరాశి వాళ్ళు అట్లాంటి పని చేస్తే మిమ్మల్ని బాగు చేసేవాళ్ళు ఇక జీవితంలో ఎవరు ఉండరు. మీరు ఈ టైంలో బాగుపడలేరు. కాబట్టి జాతకం చూపించుకోవటం, నేను చెప్పిన క్యారీ బ్యాగులు వాడకుండా ఉండటం, మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చెప్పిన దోషాలు పరిహారం చేసుకుంటే మీరు బాగుపడతారు. స్వస్తి. 2026 సంవత్సరం జూలై నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి ఏ గ్రహాలు బాగాలేవు. ద్వితీయంలో శని ఉన్నాడు. అప్పులు తీరుతాయి కానీ సుఖం అనేది లేదు. వచ్చిన డబ్బులు వచ్చినట్లు భాగ్యం తీర్చడం తప్పితే మీకు రూపాయి మిగిలే పరిస్థితి కనపట్టలేదు. మరి తిండికి కూడా జరగదు. చచ్చిపోదాం, ఆత్మహత్య చేసుకుందాం అనే మనస్సుకు వస్తుంది. అటువంటి పనులు చేస్తే మీరు జీవితంలో బాగుపడరు. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి బుధుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. మరి ఎంత సంపాదించినా ఏమీ మిగలదు. అసలు సంపాదన వస్తుందని కూడా చెప్పడానికి వీల్లేదు. అన్ని ఆటంకాలే. ఈ వ్యాపారం చేసే వాళ్ళకి ఆ అమ్మే వస్తువులు కూడా మీకు పనికి రాకుండా పోతాయి. చాలా ఇబ్బంది పడతారు. అష్టమంలో శుక్రుడు ఉన్నాడు. భార్య మాత్రం ఉపయోగపడుతుంది. ఈ రాశి వాళ్ళకి శని పూర్తిగా బాగాలేడు. ఈ శని బాగుండకపోవటం వల్ల గురువు 6 గురువు కూడా బాగాలేడు. మరి దీనివల్ల చాలా ఇబ్బందులు. మరి 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. 6 గ్రహాలు బాగాలేవు. ఈ 6 గ్రహాల వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి. ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఈ సంవత్సరంలో ఈ ఆగస్టు నెలలో బాగా ఇబ్బందికరమైన రోజులు. కాబట్టి ముందుగా జాగ్రత్త పడితే జాతకం చూపించుకొని దానికి తగిన ఫలితాన్ని పొందండి. అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం అక్టోబర్ నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి ఏలనాడు శని చివరి భాగం. ఈ రాశి వాడికి పూర్తిగా బాగాలేదు. చెప్పాలంటే కుజుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ప్రతిరోజు కూడా మారేడు దళాలతో ఈశ్వరుని పూజించండి. శనికి మీరు అభిషేకం చేయించుకోండి. బియ్యపు రవ్వ పంచదార కలిపి గ్రహాలకు వేయండి. సంపాదించకపోతే పర్వాలేదు కానీ ఉన్నది నిలబెట్టుకుంటానికి మంచి అవకాశం. ఎంతైనా కష్టపడతారు కానీ
ఆస్తి పోకుండా నిలబెట్టుకుంటానికి గంజి దాగి బాకీ తీర్చండి. మీరు బయటపడతారు, అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి. 2026వ సంవత్సరం అక్టోబర్ నెల కుంభరాశి. ఈ కుంభరాశికి ద్వితీయంలో శని ఉన్నాడు. ఈ రాశి వారికి పూర్తిగా ఏమీ బాగాలేదు. మీరు పూర్వజన్మలో కానీ ఈ జన్మలో ఉన్న కానీ చేసుకున్న పుణ్యం ఉంటేనే బయటపడతారు. ఇప్పటికైనా మీరు చెప్పబోయేది బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టల దగ్గర వేయండి. ప్రతిరోజు ఈశ్వరుని పూజించండి. నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి శనిని పూజించండి. గుళ్ళో దీపారాధన చేయండి. శనికి ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా కూర్చోండి. తర్వాత ఇంటికి రండి. మీరు ఇంత చేసి శని దగ్గర ప్రదక్షిణ చేసి కాళ్ళు కడుక్కుంటే మీరు చేసింది మొత్తం వృధా అవుతుంది. ఈ కుంభరాశి వాళ్ళని బయటపడాలంటే భగవంతుడే బయటపడేయాలి. మీ జాతక రీత్యా చూపించుకోండి. శనికి 19,000 జపం చేయించుకోండి. నల్ల నువ్వులు దానం ఇవ్వండి. ప్రతిరోజు మారే జలాలతో ఈశ్వరుని పూజించండి. మీరు కొంతవరకు బయటపడతారు. స్వస్తి. 2026 సంవత్సరం నవంబర్ నెల 11వ రాశి ఈ కుంభరాశి. ఈ కుంభరాశి మీనంలో శని ఉన్నాడు. ఏలినాడు శని చివరి భాగం. ఇంకా 2 సంవత్సరాలు మీకు కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాల నుంచి బయటపడటం అంటే చాలా కష్టం. ఉప్పు కారం వేసుకొని తిని బాకీలు తీరుస్తారు. డబ్బులు బాగా సంపాదిస్తారు. సంపాదించిన సంపాదన బాకీలు తీరుస్తారు. ఇంతకుముందు ఉన్న పరిస్థితి ఏమిటంటే మరి అప్పులు ఎక్కువైపోయినాయి. ఆస్తులు అమ్మినా కూడా రూపాయికి 10 పైసలు కూడా మిగలదు. ఇప్పుడు మాత్రం సంపాదన బాకీలు తీరుస్తారు. కష్టపడతారు, బయటపడతారు. స్వస్తి. 2026వ సంవత్సరం డిసెంబర్ నెల 11వ రాశి కుంభరాశి. కుంభరాశికి ఏలినాడు శని అయిపోయింది. ఈ ఏలినాడు శని అయిపోయింది కానీ చాలా వరకు మంచి రోజులు వచ్చినాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ద్వితీయాధిపతి ధనాధిపతి అవుతాడు. ధనాన్ని రక్షిస్తాడు. ఈ ధనాన్ని రక్షించాలంటే ప్రతి రూపాయి కూడా మీరు చేసిన అప్పులు తీర్చుకుంటారు, బయటపడతారు. ఇక్కడి నుంచి చాలా బాగుంది. గురువు బాగున్నాడు, కేతువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, రవి బుధులు బాగున్నారు. వ్యాపారం బాగుంటుంది. డబ్బులు బాగా వస్తాయి. ఉద్యోగస్తులైతే ఉద్యోగం బాగుంది. భార్య బాగా అనుకూలత అవుతుంది. కేతువు బాగున్నాడు. మీరు అందరితో మంచిగా మాట్లాడగలుగుతారు. కానీ ఈ బాకీలు తీర్చడంతో తిండికి దొరక్క ఇబ్బంది పడతారు. తినకపోయినా ఉప్పు కారం వేసుకొని తిన్నా పర్వాలే, గంజి తాగినా పర్వాలే. ఇంతకుముందు పరిస్థితి ఏమిటంటే ఈ కుంభరాశికి ఆస్తులు మొత్తం అమ్మినా బాకీలు లేరు. ఇప్పుడు ఆస్తులు మొత్తం నిలబడే రోజులు వచ్చినాయి. మీరు చాలా కష్టం నుంచి బయటపడ్డారు. చివరి దశలో ఉన్నారు. మీరు చాలా బాగుంటారు. మీరు అంతా బాగుండాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని ఏం చేయాలో చేయండి. మీరు అన్ని విధాలా బాగుంటారు. స్వస్తి.